రైట్ సురేష్ గారు ఏమంటారు మరి చేస్తారా మేడం ఇప్పుడు చర్చలో ప్రశ్నది ఈ రకమైనటువంటి చర్చలు లేవనెత్తింది ఎవరు మేడం ఇప్పుడు రాజీనామా మీరు చేస్తాము అని అన్నారు పర్మిషన్ ఇప్పించండి అని అన్నారు సో ఆయన కూడా అదే మాట్లాడుతున్నారు మరి రాజీనామా చేస్తారా మీరు మళ్ళీ 11 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేసి మళ్ళీ గెలుస్తారా ఆ సత్తా మీకుందా మీరు అంటున్నారు ఈవీఎం లో ట్యాంపరింగ్ జరిగింది అని మోసం జరిగింది అంటారు మరి గెలిచి చూపించండి 100% ఇప్పుడు మీకు వస్తుందేమో చూద్దాం చెప్పేది ఒకసారి వినండి మేడం ఇంతకు ముందు చర్చలో మీరు మాట్లాడుతూ వారు అలాంటి మాటలు మాట్లాడితే ఎస్వైఆర్ రెడీ అని నేను మాట్లాడా ఆయన ఏందో సిగ్గుండాలి రాజీనామా చేస్తామన్నారు కదా అరే చర్చలో ఒక అంశం వచ్చినప్పుడు మాట్లాడితే కూడా దానికి ఎందుకు సిగ్గు మేమేమన్నా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు లాగా అబద్ధాలు చెప్తున్నావా రైట్ రవికిరణ్ గారు ఒక నిమిషం మేడం ఇంతకు ముందు మా సోదరి అరుణ్ గారు మాట్లాడుతూ ఏం చేసేసారు వీళ్ళకి ఓట్లు ఏం చేసేసారు ఓట్లు వీళ్ళకన్నారు వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటలు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటువంటి సంక్షేమం కన్నా అధికం చేస్తాం అవి ఆగవు అన్నారు అంటే సాధారణంగా ఎవరైనా బుర్రుండే వాళ్ళు ఆలోచిస్తే అంటే జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమము అభివృద్ధి చేస్తున్నారనే అర్థం తెలుగు తెలిసిన వాళ్ళు ఎవరైనా కూడా సరే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి మాటలు కాబట్టి నేను ఇప్పుడే చూపిస్తా బయట జగన్మోహన్ రెడ్డి గారి కన్నా 10 చేస్తామన్నాడు ఆ 10 ఏందనేది స్పెషల్ ఫ్లైట్ టు హైదరాబాద్ టు అమరావతి అనేది ఇప్పుడు ప్రజలకు అర్థమైంది మేడం ఇంకొకటి ఏం చేశారు కూటమి ప్రభుత్వం అద్భుతాలతో ముందుకెళ్ళిపోతుంది అన్నారు పంట రైతులకి ఈ రోజు వరి ధాన్యం గాని మిర్చి రైతులకు గాని నిమ్మపండు రైతులకు గాని సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి సొంత జిల్లాలో మామిడి రైతులకు గాని పత్తి రైతులకు గాని ఒక్కరికి గిట్టుబాటు ధరలా అది ఈ కూటమి ప్రభుత్వం అలా వీళ్ళు ఓకే మీరు సంక్షేమ పథకాల విషయంలో రాష్ట్ర అభివృద్ధి విషయంలో ప్రజల విషయంలో ఇంత చేశామంటున్నారు కదా అదే ప్రజలు మరి మీకు ఎందుకు 11 సీట్లు ఇచ్చారు 100% సీట్లు ఇవ్వాల్సింది కదా ఎందుకు 11కి పరిమితం అయ్యారు రైట్ అరుణ గారు కూడా ఇంతకు ముందు మాట్లాడారు మీరు ఏమేం చేశారు ఏంటి అనేది ఎక్కడెక్కడ తప్పిదాలు చేశారు దీనికి కారణాలు ఏంటి అనేది అరుణ గారు చాలా క్లియర్ గా చెప్పారు మీరు అధికారంలోకి మేము ఎందుకు రాలేదు అనే కారణాలపైన విశ్లేషించుకోకుండా మళ్ళీ ఈవీఎం లో ట్యాంపరింగ్ లను మాట్లాడుతున్నారు సురేష్ గారు రైట్ అరుణ గారు మీరే క్వశ్చన్ మీరే ఆన్సర్ వేసుకుంటారు ఇదేంటి పెట్టిది కాదండి అమృత వాక్యాల మాదిరి మాట్లాడుతుంటే మీరు పూర్తి ఇంట్రప్షన్ ఉంటారు సురేష్ గారు నేనేమంటున్నాను మీరేమన్నారు సురేష్ గారు మేం చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలందరికీ నచ్చాయి అసలు మేం చేస్తున్న ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా చెయ్యట్లేదు అని అన్నారు కూటమి ప్రభుత్వం కూడా చెయ్యట్లేదు సరే మరి మీరు చేసినప్పుడు మీరెందుకు 11 సీట్లకే పరిమితం అయ్యారు ప్రజలు ఎందుకు మళ్ళీ మిమ్మల్ని గెలిపించలేదు మీరు ఆగాలి కదా మీరు మళ్ళీ స్కిప్ చేస్తే ఎలాగా ఆగాలి కదా మేడం మీరు చెప్పండి మేడం ఒకసారి రవి గారు నేనేమంటున్నానంటే మేడం నేను ఎవరిని కూడా విమర్శించడం ఇంకోటి చెప్పిన మాటలే ఇంతకుముందు అరుణ్ గారు చెప్పిన దానికి వివరణ అని చెప్పాను నేను మా ప్రభుత్వం 13 నెలల్లో ఏదో చేసేస్తున్నాం ఏదో జరిగిపోతుందంటే సరే ఆవిడ చెప్పారు ఆవిడ చెప్పిందే కాసేపు నిజం అనుకుందాం ఏమని అనేక వర్గాలకి మహిళలకి రైతులకి విద్యార్థులకి ప్రభుత్వ ఉద్యోగులకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమీ చేయలేదు కాబట్టి మీరు ఆయా వర్గాల ఓట్లని మీకు దూరం అయ్యారు మీకు ఓట్లు పడలేదు అని చెప్పారు సరే ఓడిపోయాం మాకు ఆయా వర్గాలు దూరం అయ్యాయి అదే నిజం అనుకుందాం గెలుపోవటం గురించి పక్కన పెట్టేద్దాం ఇప్పుడు మీరు మమ్మల్ని ఇప్పుడు మేము ఓడిపోయాం మా స్టోరీ అయిపోయింది అనుకున్నాం ఈ 5 ఏళ్ళు మేము అధికారంలో లేము మా పాలన జరగట్లేదు ఇప్పుడు మీకు ప్రజలు అధికారం ఇచ్చారు కదా ఈ 13 నెలల పాటు మీరు చెప్పినటువంటి మహిళలకి మీరు చెప్పినటువంటి విద్యార్థులకి మీరు చెప్పినటువంటి రైతులకి మీరు చెప్పినటువంటి ప్రభుత్వ ఉద్యోగులకి మీరేం చేశారు శూన్యం కదా చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు ఆయన సొంత నియోజకవర్గంలో సొంత జిల్లాలో రైతులని నడి రోడ్డు పైన నానా అవస్థలు పడుతుంటే మరి మీరు కేంద్ర ప్రభుత్వం సహాయంతో వరదలు పారుతున్న నిధులు అంటున్నారు అక్కడ కర్ణాటక రాష్ట్రంలో మామిడి రైతులకు 16 రూపాయలు కిలోకి కొనుగోలు చేశారు కేంద్ర ప్రభుత్వం మీరు భాగస్వామ్యంగా ఉండి ఇది సిగ్గుమాలిన చర్య కదా ఆంధ్ర రాష్ట్రంలో భాగస్వామ్యం ఉన్నటువంటి పార్టీ ఈరోజు రైతులను నెట్ట రోడ్డుకు వదిలేసిందంటే అదొక సిగ్గుమాలిన చర్యగా భావిస్తారు రైతులను గాలికి వదిలేశారు మహిళలను గాలికి వదిలేశారు అన్ని గాలికి వదిలేశారు ఓకే ఇప్పుడు గాలికి వదిలేశారు కాబట్టి ఉమ్మడి కూటమి ఏం చేస్తుందో